Ratnakumar, thank you for the updates. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెడికో ప్రియాంక ఘటనపై ఐ న్యూస్ వరుస కథనాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. ఏలూరు రేంజ్ డీఐజీతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మెడికోలు ప్రియాంక ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మెడికో ప్రియాంక ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. గణేష్, ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపించే విధంగా ఉండడంతో ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనలో సీరియస్ గా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఏలూరులో ఉన్నటువంటి డిఐజీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిఐజీని ఆదేశించడంతో ఇప్పటికే నిందితులను రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానం ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడికి వైద్య పరీక్షల అనంతరం తిరిగి మళ్ళీ ప్రకాష్ నగర్ పిఎస్ కి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం లోపల కోర్టు న్యాయమూర్తిగా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. నిందితులు ఇద్దరు దృశ్యంతో పాటుగానే ఆండ్రూ జోసెఫ్ ఇద్దరికి కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది బయటికి ప్రకాష్ నగర్ పోలీసులు ఇవ్వలేదు, కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నారు. ఇదే క్రమంలో అంటే మొదట సాధారణ సెక్షన్లు పెట్టారని చెప్పి నిన్న సుభాష్ తో పాటు డిఎస్పీ సుభాష్ తో పాటు సిఐ బాజీలాల్ చెప్పినటువంటి విధానం చూసాం. మొదట అంటే 338 లాంటి సెక్షన్లు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి విషమించడం, అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా ఈ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశాలు నమోదు కావడం, ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లుగా చాలా స్పష్టంగా విజువల్స్ లో నమోదు అవడంతో దీన్ని ఆల్టర్నేషన్ సెక్షన్స్ లో నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే 308 ఇలాంటి వాటి కొన్ని సెక్షన్లు యాడ్ చేస్తారన్న చర్చ జరుగుతుంది. అంటే ఏదైతే స్టేషన్ బెయిల్ ఇస్తారో అవి కాకుండా నిందితులకు కఠినమైనటువంటి శిక్ష అమలు చేసే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ అంశంలో అధికారుల అలసత్వం కాకుండా సీరియస్ గానే కేసును టేకప్ చేసి ప్రస్తుతం రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో పక్క ఇప్పటికే ఘటనలో డాక్టర్ ప్రియాంక ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆమె మరణించినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో అంటే అవయవ దానానికి ఏమైనా సపోర్ట్ చేస్తారన్నట్టు వైద్యులు అడిగి ఎందుకంటే ఈ నెల ఘటన జరిగింది. ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఐ న్యూస్ నిన్న ఉదయం నుంచి కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో ఐ న్యూస్ ఎఫెక్ట్ తోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు కూడా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నిందితులకు శిక్ష పడే విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా డాక్టర్ ప్రియాంక కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాసటగా నిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, అంటే రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయాలు ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేసాం. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, ఎవరైతే దుష్మంతో పాటుగా ఉదయం నుంచి జైలుకి తరలించడం వరకు కూడా అంటే నిరంతరాయంగా ఐ న్యూస్ ఈ అంశాన్ని ప్రచారం చేస్తూనే ఉంది. ఎందుకంటే డాక్టర్ ప్రియాంక తరపున ఒక గొంతుగా ఐ న్యూస్
మారడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా చేసింది. ఈ అంశం బాధిత ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ప్రస్తావించినటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఘటన మీద మాజీ ఎంపీ భరత్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే శ్రీకృష్ణ రెడ్డి అలాంటి వారు కూడా సీరియస్ అయినటువంటి విధానం మనం చూసాం. ప్రస్తుతం అయితే కోర్టు వద్ద రిమాండ్ కు తరలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిందితులు ఇద్దరికీ కూడా అంటే మొదట ఏదైతే ఆలస్యమైందో 3వ తేదీ తర్వాత నుంచి నిన్నటి వరకు ఎందుకు ఆలస్యమైందన్న అంశాల మీద అనేక అనుమానాలు ఇవన్నీ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ రాజమండ్రిలో విద్యార్థులంతా కూడా ఎందుకు ఆలస్యమైంది అని చెప్పి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా మెమోరాండం సమర్పించారు. బాధితులకు ఏదైతే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి. మెడికల్ సీట్ అంటే అంత ఈజీగా కాదు, దాన్ని చాలా కష్టపడాల్సి ఉంటుంది. ర్యాంకింగ్ వస్తేనే కానీ మెడికల్ సీట్ రానటువంటి పరిస్థితి. జిఎస్ఎల్ ఆసుపత్రిలో ఏదైతే చదువు డాక్టర్ గా పీజీ డెర్మటాలజీ వైద్యాన్ని అంటే డాక్టర్ గా విద్యార్థిగా చదువుతున్నటువంటి సందర్భంలో ఆమె ఇలాంటి ఘటనకు 3వ తేదీన సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఇద్దరు మద్యం మత్తులో దుష్మంతో పాటు ఆండ్రూ జోసఫ్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం పట్ల ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడం, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ ను విధిస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం రాజమండ్రి నగరంలో కనిపిస్తుంది. ఫర్దర్ గా చూద్దాం, మరి కాసేపట్లోనే వారికి సంబంధించినటువంటి నిందితులు కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో వారికి ఎలాంటి అంటే రిమాండ్ విధించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని మళ్ళీ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారో లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్తారో అనేది చూడాల్సింది. Okay, right, Ganesh. Thank you for the updates. రెడ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న మెడికో ప్రియాంక ఘటనపై ఐ న్యూస్ వరుస కథనాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారాయన. మత్తులో ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్ డీఐజీతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మెడికోలు ప్రియాంక ఉమేష్ ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత